జీవీటీవీ న్యూస్ హైదరాబాద్ ఖైరతాబాద్ గంగ తెప్పోత్సవ వేడుకలు ఖైరతాబాద్ గంగపుత్ర సంఘం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో సెప్టెంబర్ 6న జరిగే వేడుకలు సంబంధించిన సమీక్షా సమావేశం మహిళా అధ్యక్షురాలు కొప్పు పద్మ, ప్రధాన కార్యదర్శి మల్కు అరుణ్ జ్యోతి గంగపుత్ర. ఈ సందర్భంగా కొప్పు పద్మ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా సనాతన సాంప్రదాయ మత్స్యకారులైన గంగపుత్రుల సాంప్రదాయ వేడుక తెలంగాణ గంగ తెప్పోత్సవం. మల్కు అరుణ్ జ్యోతి మాట్లాడుతూ గంగ తెప్పోత్సవం గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం 501 బోనాలతో మహిళలు సిద్ధమవుతున్నారు. ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంతో పాటు అన్ని జిల్లాల నుంచి గంగపుత్రులు తరలివస్తున్నారని, మన జాతి మహిళలు బోనాలతో భారీ ఎత్తున తరలి రావాలని, ఖైరతాబాద్ ఏడుగుళ్ల నుంచి వినాయకుని మండపం నుంచి హైమాక్స్ థియేటర్ మీదుగా హుస్సేన్ సాగర్ వైపు ఉన్న గంగమ్మ తల్లి గుడికి బోనాలను సమర్పించి తర్వాత గంగ తెప్పోత్సవాన్ని గంగమ్మ ఒడిలో చేర్చుతారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులైన బత్తిని కీర్తి లతా గౌడ్, అమరావతి గంగపుత్ర, రాసమల్ల స్వర్ణలత గంగపుత్ర, అన్ని బీసీ బహుజన సంఘాల నేతలు, రాష్ట్ర సంఘాలు, స్థానిక సంఘాలు, వివిధ పార్టీ నాయకులు, రాష్ట్ర కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొనాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో సారారపు సుమిత్ర గంగపుత్ర, ఎం సంధ్య, మధునాల సరిత, ఎం సునీత, పి ఉమామహేశ్వరి, పి లక్ష్మి, వసంత, మంజు, బి సంతోషిని, లావణ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గాండ్ల అమరావతి, ముషీరాబాద్ నుండి మహిళా అధ్యక్షుడు. గంగపుత్ర సంఘం అంటేనే గంగమ్మ సంఘాలు. ఇవన్నీ గంగపుత్రుల పూర్వీకులు, మా పూర్వీకులందరూ గంగమ్మ బిడ్డలుగా భావించి గంగపుత్ర సంఘాలుగా చేసుకొని ఈ గంగ తెప్పోత్సవానికి అందరూ గంగపుత్ర సంఘాల సభ్యులందరూ కూడా తరలి వచ్చి గంగమ్మ దీవెనలు పొందాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారము. నాకు ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్క సంఘం నుంచి వచ్చినారు ఇక్కడికి. మా దగ్గర ఉన్న సంఘాలలో ప్రతి 2018 నుంచి కూడా ప్రతి ఒక్క సభ్యురాలు వాళ్ళతో పాటు 50 మంది స్త్రీమూర్తులు అందరూ వచ్చి బోనాలు ఎత్తుకోవడము, జలపందిర్లు ఆడడము, కోలాటాలు అన్నీ కూడా ఇదివరకు కూడా చేసినారు. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమానికి చాలామంది హాజరవ్వాలి, రావాలి. ఇది మన పండుగ అనుకొని ఈ గంగ తెప్పోత్సవ కమిటీలో అందరూ మెంబర్సే. ప్రతి ఒక్క సభ్యుడు కూడా మెంబరే. తన సొంత ఇంటి పండుగలాగా అందరూ వచ్చి ఇలా పాల్గొనాలి, ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని నా మనవి. అందరికీ నమస్కారం. నా పేరు కొప్పు పద్మ. నేను హైదరాబాద్ జిల్లా మత్స్య సహకార సంఘాల సమైక్య అధ్యక్షురాల్ని, అదేవిధంగా గంగ తెప్పోత్సవం మహిళా కమిటీ అధ్యక్షురాల్ని. ఈ తెప్పోత్సవము తెలంగాణ గంగ తెప్పోత్సవం కమిటీ మల్కు మహేంద్ర గారి ఆధ్వర్యంలో 2018 నుండి ప్రారంభమైంది. ఈ సంవత్సరానికి 9 సంవత్సరాల్లో అడుగు పెడుతున్నాము. ఈ సందర్భంగా మహిళలము ముందుగా 101 బోనంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 501 బోనంతో చేస్తున్నాము. మహిళలమందరం ఏకతాటిగా ఒకటై ఈ గంగ తెప్పోత్సవం వస్తుంది అనగానే మా గంగపుత్ర మహిళలకు అందరికీ ఒక పండగ వాతావరణం లాగా అయ్యి ఖైరతాబాద్ ఏడుగురిలో మాకు వారం రోజులు పండగ వాతావరణం కనబడుతుంది. అందరం ఒక చోటున వచ్చి బోనాలు తయారు చేసుకోవడం నుండి అందరం ఒకటే కలర్, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కలర్ చీర కట్టుకొని మేమందరం ఒకటే, మేమందరం ఐకమత్యంగా ఉన్నామని చెప్పి ఈ శోభాయాత్రలో మీ మహిళలందరం ఏకతాటిగా బోనాల శోభాయాత్రలో పాల్గొంటున్నాము. కాబట్టి తెలంగాణలో ఉన్న గంగపుత్ర బెస్త కుల బాంధవులందరూ ఈ గంగ తెప్పోత్సవానికి హాజరు కావాల్సిందిగా మా మహిళా గంగ తెప్పోత్సవ కమిటీ ద్వారా మేము కోరుకుంటున్నాము. ఈ సంవత్సరము అంటే ఇది గంగ తెప్పోత్సవం కేవలం మన కులానికే కాకుండా మిగతా బీసీ కులాల వాళ్ళందరినీ కూడా ఈ గంగ తెప్పోత్సవాన్ని హృదయపూర్వకంగా స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరు మన దగ్గర ఉన్న మన చుట్టుపక్కల ఉన్న బీసీ కులాల వాళ్ళని కూడా మనం పిలుచుకొని మన గంగ తెప్పోత్సవాన్ని మన పండగ వాతావరణాన్ని వాళ్ళకు కూడా అంటే గంగపుత్రులు ఇంత మంచి ఐక్యంగా చేసుకుంటున్నారన్న వాతావరణాన్ని వాళ్ళకు కూడా చూపిస్తాము. ఈసారి గంగ తెప్పోత్సవానికి చీఫ్ గెస్ట్గా ఈ 9 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా మహిళా గంగ తెప్పోత్సవ మహిళా కమిటీ ద్వారా ఒక బీసీ మహిళని చీఫ్ గెస్ట్గా పిలవడం జరుగుతుంది. మన గంగ తెప్పోత్సవ బోనము ఆ చీఫ్ గెస్ట్కి ఎత్తడం జరుగుతుంది. అదేవిధంగా నమస్కారం. నా కుల బాంధవులందరికీ నమస్కారం. నా పేరు మల్కు అరుణ్ జ్యోతి.
గంగపుత్ర. నేను తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ కార్యదర్శిని. ఇక్కడ 18వ సంవత్సరం 2018 నుండి మొదలుపెట్టిన ఈ గంగ తెప్పోత్సవం బోనాల ఉత్సవం ఈసారి 9వ సంవత్సరానికి అడుగుపెట్టాము. కాబట్టి ప్రతి ఏటా 101 బోనంతో పొడిగించుకుంటూ పోతూ 500 వరకు బోనాలు చేస్తున్నాము. ఇక్కడ ఉన్న అందరూ స్థానిక హైదరాబాద్లో ఉన్నటువంటి స్థానిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళందరి నుండి కూడా ప్రతి సంఘం నుండి 200 మంది 300 మంది ఆ విధంగా ఆ రోజు బోనాల ఉత్సవానికి రావడం జరుగుతుంది. మేము పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ జలపందిరి గంగతెప్ప బోనాల ఉత్సవాలకు వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి మొత్తము వేషధారణల జలపందిరితోటి మా ఉత్సవం కొనసాగుతుంది. ఇక్కడ ఈ ఖైరతాబాద్ అడిబొడ్డున ఉన్నటువంటి ఇక్కడ మన గ్రామ దేవతలైన ఏడుగుల నుండి మొదలుపెట్టిన ఈ శోభాయాత్ర మన పెద్ద వినాయకుడి నుండి హైమాక్స్ గుండా మన హుస్సేన్ సాగర్ గంగ తెప్పోత్సవం గంగమ్మ గుడికి తెప్పోత్సవం అక్కడ వదలడం జరుగుతుంది. అన్ని కలబోసుకొని ఉన్నటువంటి ఈ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్లో చేయడానికి కారణం ఏంటంటే మా గంగతెప్ప పూర్వీకుల నుండి జరుపుతున్న ఆ పండుగను పునః మేము మళ్ళీ ప్రారంభించి ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంకు దాదాపు 1,00,000 మందిగా తరలి వస్తారు మా గంగపుత్రులు. కాబట్టి ఈ విధంగా మేము ప్రతి ఏటా జరుపుకుంటూ ఉత్సాహంగా ఆహ్లాదంగా ఉన్న ఈ పండుగ వాతావరణాన్ని ఈ ఏడుగుల నుండి మేము మొదలుపెట్టి మన గంగ తెప్పోత్సవానికి రానున్న సెప్టెంబర్ 6వ తారీఖు మన గంగతెప్ప ప్రోగ్రాంకు జిల్లాల వారీగా గ్రామాల వారీగా ప్రతి సంఘం నుండి అక్కడ ఉన్న సభ్యులతో సహా అందరూ బస్సులు కట్టుకొని డీసెంలు కట్టుకొని ఇక్కడికి వచ్చి మొత్తం జలసంద్రంగా మారుతుంది ఖైరతాబాద్. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ఉత్సవాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర, జై గంగపుత్ర, జై జై